క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలండి. మరోసారి దైవవాక్య ధ్యానము కొరకై మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రములు. ఈ రీతిగా మీ వాక్యమును ధ్యానము చేసుకును సౌకర్యమును మాకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగో నీ వాక్యమును వింటూ ఉన్నటువంటి నీ బిడ్డలను కనికరించి, మీ దాసునైన నన్నును మీ బిడ్డలను పరిశుద్ధాత్మ బలమున నా తండ్రి మీ వాక్యము ధ్యానించుకున్నటకు శక్తిమంతులను చేసి, క్రమముగా మీ వాక్యమును ధ్యానించి దానిని అవలంబించున్నట్లు మీ మహాకృపను మా పట్ల దయచేయుమని, యెహోవా మా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఈ సమయమును అనుగ్రహించుమని యేసు క్రీస్తు వారి పేరున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 48 నుంచి 50వ వచనం వరకున్న వాక్యాన్ని చూద్దాం. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. వాక్యాన్ని ధ్యానించే ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 174వ పాట పల్లవి 1 లేదా 2 చరణాలు మీరు కూడా నాతో కలిసి పాడండి. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా అనేటువంటి పురుషోత్తమ చౌదరి భక్తుడు వ్రాసి పాడినటువంటి క్రైస్తవ దైవ బంధుత్వ కీర్తన. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగ నిజ భక్తుల కది అనుభవ గోచరమెపుడగునన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. ఊరు పేరు పరువులు మురువులు మరి ఉడగొట్టబడినను గాని, ఊరు పేరు పరువులు మురువులు మరి ఉడగొట్టబడినను గాని, కూరిమితో క్రీస్తుడు మాకుండిన కొదువరాదు గొప్పయు పోదు, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. తగ్గుబాటులును సిగ్గుబాటులును తల మీదను వ్రాలిన గాని, తగ్గుబాటులును సిగ్గుపాటులును తల మీదను వ్రాలిన గాని, దగ్గర మా పాలిట ప్రభువుండగా సిగ్గును పొందము తగ్గునగుందము, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయను చూదరికి వచ్చు, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా.
ఎన్నెన్నో శోధన బాధలు చెలరేగి మనలా జుట్టినయపుడు కన్న తండ్రి వలె ఓదార్చుచు తన ఘనవాగ్బలమున దునుమును వానిని యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మరొకసారి మీ అందరికీ శుభాలండి. ఈరోజు మరలా ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే అవకాశము అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 48 నుంచి 50 వచనాల వరకు యేసుక్రీస్తు వారు తన యొక్క తల్లి, తండ్రి, సహోదరి ఎవరు అనే విషయాలను తెలియజేసినటువంటి సందర్భము. అంటే ఆయన కపెర్నహూము ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ఇంటి దగ్గర ఉన్నాడు. క్రిక్కిరిసినటువంటి జనసమూహం ఆయన చుట్టూ ఉంది. ఆ జనసమూహములోకి వెళ్ళలేక ఆయన తల్లి మరియమ్మ గారు, అలాగే సహోదరులు వారందరూ వచ్చి బయట దూరంగా నిలుచుండి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనను కలుసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో బయట దానిని గమనించిన వారు ప్రభువుకు తెలియచేస్తున్నారు, యేసు, ఇదిగో మీ సహోదరి, మీ సహోదరులు, మీ తల్లిగారు వచ్చారని చెప్పేసి. ప్రభువు చాలా కోపంగా మాట్లాడినట్లున్నాడు. ఒక రకంగా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అని చుట్టూ ఉన్నటువంటి వారిలో కొంతమందిని చూపిస్తూ, అంటే శిష్యులను అనుకోవచ్చు మనం, వారిని చూపిస్తూ దేవుని చిత్తము, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే నా తల్లి, నా సహోదరులు అని తెలియచేశారు. దీనికి మనం, ఈ భాగానికి మనం పేరు ఏం పెట్టుకుందామంటే పరలోక రాజ్యపు కాంతిలో, వెలుగులో నూతన పరిశుద్ధ బంధుత్వాలు అనేటువంటి ఒక భావనను మనం దీనిలో నుంచి ధ్యానం చేయటానికి ప్రయత్నము చేద్దాం. కొన్ని సార్వత్రిక సంఘం చేసే పనులు కూడా మీకు తెలియచేస్తాను అంతకంటే ముందు. అవేంటంటే, జూలై 21వ తేదీని ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు యొక్క జ్ఞాపకమును సంఘము చేసుకుంటూ ఉంటుంది. యెహెజ్కేలు పాత నిబంధనలో ప్రకటన గ్రంథం క్రొత్త నిబంధనలో ఎలా ఉందో అలా దర్శనాలను వ్రాసినటువంటి ప్రవక్త యెహెజ్కేలు. చాలా మంచి దర్శనాలు, భవిష్యత్తును గురించి, ఆ కాలములో దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల జరిగించు కార్యములను బట్టి ఆయన దర్శనాలు తెలియచేసినటువంటి ప్రవక్త. 6-7 శతాబ్దాల్లో ఉన్నటువంటి ప్రవక్తల్లో యెహెజ్కేలు కూడా ఒకరిగా ఉంటూ ఉన్నారు. అలాగే జూలై 22వ తేదీని పరిశుద్ధ మగ్దలేనే మరియ జ్ఞాపకమును కూడా సంఘము చేసుకుంటూ ఉంటుంది. మగ్దలేనే మరియ, ఆమెను గురించి 7 దయ్యములు పట్టిన, ఆ దయ్యములు వదిలించబడినటువంటి మరియా అని కూడా చెప్పబడింది. ఆమె గురించి యేసుక్రీస్తు వారితో చాలా అసభ్యమైనటువంటి విషయాలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మగ్దలేనే మరియా చాలా అందంగా ఉంటుందంట. ఎప్పుడు కూడా ప్రభువు పరిచర్యలో స్త్రీలందరితో కలిసి ఆమె కూడా పరిచర్య చేస్తూ ఉంది, దయ్యాలు వెళ్ళగొట్టబడిన తర్వాత. చాలా గొప్ప విషయం ఏంటంటే, పునరుద్ధానాన్ని మొదట చూచినటువంటిది ఎవరు అంటే మగ్దలేనే మరియా. రబ్బీ అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయింది. మరియా ఆగు అని ప్రభువు ఆమెను ఆపాడు. కనుక ఆమె ధైర్యం, ఆమెలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి దైవత్వం పట్ల ఉన్నటువంటి ప్రేమ, గౌరవము, ఆప్యాయత ఎంత గొప్పవో మనం చూడవచ్చు. ఆమె భావాన్ని అప్పుడు దృష్టిలో పెట్టుకుని
ఒక కవి చాలా చక్కని పాట కూడా రాశారు. ఏసయ్య లేడిందులో లేడు ఏమాయని అని, ఏం చేశారో ఆయన శవాన్ని అని బాధపడుతూ పాడినటువంటి పాట కూడా ఉంటుంది. కనుక ఆమె తర్వాత కాలంలో ఆమె కూడా ఒక సువార్తను రాసిందని, ఆమె కూడా సేవ చేసి దేవుణ్ణి మహింపరిచిందని మనకు కొన్ని ఇతివృత్తాంతాలు తెలియచేయబడుతుంటాయి. కనుక ఆమెను జ్ఞాపకం చేసుకోవటం, దయ్యాల చెరలో నుంచి దేవుని సేవలోనికి వచ్చి దేవుని సేవకు అంకితమైనటువంటి ఒక గొప్ప సహోదరి మగ్దలేనే మరియ గారు. తరువాత 25వ తేదీన కూడా పెద్దలలో యాకోబు ఉన్నాడు. ఆ పెద్ద యాకోబు యొక్క జ్ఞాపకాన్ని కూడా సంఘము అనుసరిస్తుంది. ఈ జులై నెల ఈ వారంలో ఈ 3 విషయాలు కూడా సంఘము అనుసరిస్తుంది. కనుక మనము ఏ సంఘము అనేది కాదు కానీ క్రైస్తవులం. కనుక ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘము చేస్తున్నటువంటి దానిని క్రైస్తవులముగా మనము జ్ఞాపకం చేసుకోవటం చాలా మంచిది అని తెలియచేస్తున్నాను. ఇక సాహిత్యపరంగా చూచినట్లయితే, సంఘ సాహిత్యపరంగా త్రిత్వము తర్వాత 8వ ఆదివారానికి ఇవ్వబడేటువంటి ఒక భావన, మూలమైనటువంటి విషయం ఏంటంటే, పరలోక రాజ్యములో యహలోక సంబంధమైన కుటుంబ బంధుత్వాల వంటి పరిశుద్ధమైన బంధుత్వాలు ఉన్నాయి అని తెలియచేయబడుతుంది. దానిని ధ్యానించాలి. ఈ ఆదివారమునకు లూథరన్ సంఘ సాహిత్యంలో ఏర్పాటు చేయబడినటువంటి పాఠాలలో పాత నిబంధన ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయములో ఆకాశరాణికి ధూపం వేస్తున్నటువంటి సంగతిని గురించి చెప్పబడింది. ఈ ఆకాశరాణిని గురించి అక్కడ మనకు తెలియచేయబడుతుంది. నిజమా? ఆకాశానికంటూ ఒక రాణి ఎవరైనా ఉన్నారా అని చూస్తే, పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఇష్తారు లేదా అష్టరోత్ అనేటువంటి దేవత ఈ ఆకాశరాణి దేవత అని చెప్పబడింది. ఈమెకు ఒక భర్తనాడు, ఆయన ఆకాశరాజు. ఆయన పేరేంటంటే బాల్ అని పిలువబడినటువంటి బయలు దేవత అయి ఉన్నాడు. ఈ ఆకాశరాజుకు ఇంకో పేరు కూడా ఏంటంటే మెలెకు అనేటువంటి పేరు కూడా ఇవ్వబడుతుంది. ఈ ఆకాశ రాణి అంటే పైనున్న ఆకాశానికి ఆమె రాణిగా ఉంది. కనుక ఆ ఆకాశం సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆమెను ఆరాధించడం ద్వారా ఆమె ద్వారా దేవునిని ఆరాధిస్తున్నాము అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి నమ్మకాలను, వ్యర్థమైన నమ్మకాలను ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చి ఇశ్రాయేలీలు నిజమైన దేవుణ్ణి, అసలైన రాజును, సర్వలోకానికి రాజును, పరలోకము ఆకాశము అని చెప్పబడినటువంటి దాని సింహాసనంగా చేసుకుని కూర్చున్నటువంటి రాజును విడిచిపెట్టి వాళ్ళు స్వయంగా ఇతర ప్రజలు ఆరాధించేటువంటి ఆ దేవతలను పెట్టుకుని ఆరాధించడం జరుగుతుంది. కనుక ఇది దేవునికి మహా కోపాన్ని తెప్పించినటువంటి సంఘటన. కనుక దేవుడు ఇర్మియా ద్వారా వారిని హెచ్చరిస్తున్నాడు, మార్పు చెందటానికి అవకాశము ఇస్తూ ఉన్నాడు. ఈ ఆరాధన చేయటంలో కొంత ఏముందంటే ఒక స్వార్థం. అదేంటి? ముఖ్యంగా ఏమని చెప్పేవాళ్ళంటే ఫర్టిలిటీ, సంతానం అభివృద్ధి చేసుకోవటానికి, సంతానాన్ని పొందటానికి మనం ఎవరిని కొలవాలి అంటే ఈ ఆకాశరాణిని కొలవాలి అని ఎక్కువగా చెప్పుకునేవారు. కనుక సంతానాన్ని పొందటానికి ఆమెకు చేసే ఆరాధన ఏమిటంటే ఒక అసభ్యమైనటువంటి ఆరాధన. అక్కడ నైవేద్యాలు చేసి భుజించటం, మత్తు పానీయాలను సేవించటం, ఆ తర్వాత విచ్చలవిడిగా నాట్యాలు చేస్తూ వస్త్రాలను తీసివేసుకుని ఇష్టం వచ్చినట్లుగా ఎవరితో అంటే వారితో అక్కడ చేరినటువంటి ఆ ఆరాధన చేస్తున్న వాళ్ళందరిలో భార్యాభర్త అని కాకుండా ఏ పురుషుడు ఏ స్త్రీతోనైనా, ఏ స్త్రీ ఏ పురుషుడితోనైనా లైంగికంగా కలుసుకోవచ్చు, ఆనందించవచ్చు, ఒకరినొకరు అనుభవించవచ్చు. దీనికి షరతులు లేవు, హద్దులు లేవు. దీనిని తప్పు అనేవాడు ఎవడూ లేడు. పైగా ఇట్స్ ఎ వర్షిప్, ఇది ఒక ఆరాధన అని పేరు పెట్టారు. అంటే విషానికి ఔషధం అని పేరు పెట్టినట్టుగా ఒక నేరానికి ఒప్పు అనేటువంటి పేరును పెట్టారన్నమాట. కాబట్టి ఇది దుష్ట ఆలోచనలు, ఇహలోక సంబంధమైన కోరికలతో నిండిపోయిన వారికి బాగా కావలసిన సౌకర్యవంతమైనటువంటి ఆరాధన. కనుక
యెహోవా దేవుని కంటే కూడా ఆకాశరాణికి ఆరాధన చేసి ఇష్టమైనట్లుగా లైంగిక జీవితాన్ని అనుభవించటానికి అలవాటు పడుతూ దానికి సంతానాభివృద్ధి కోసమై మేము ఇలా ఆరాధిస్తున్నామని చెప్పుకొని ఒక గొప్ప కవరింగ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఆయన బిడ్డల్ని ఇచ్చేవాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆయన కుమారులను స్వాస్థ్య భాగంగా ఇస్తాడు. ఆయన ఇవ్వకపోతే నేనెక్కడ నీకు బిడ్డలను ఇస్తానన్నాడు యాకోబు. ఆయనే బిడ్డలను ఇస్తాడని చెప్పాడు కీర్తనాకారుడు. కనుక ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని సాక్ష్యం ఇచ్చాడు ప్రవక్త. కాబట్టి దేవుడు మనకు బిడ్డలను అనుగ్రహిస్తాడు. బిడ్డలను అనుగ్రహించడానికి ఆయన మనలో ఆ సిస్టమ్, ఆ పద్ధతిని ఆయనే ఉంచాడు. కనుక మనం బిడ్డలను పొందుతున్నాం. కనుక స్నేహితులారా, ఇలాంటి బిడ్డల కోసమని పొరపాటు సంగతుల వైపు ఆలోచిస్తూ దానికి ఒక మంచి కవరింగ్ ఇవ్వటానికి ప్రయత్నం చేసేవారు ఎవరైనా అది తప్పు అని తెలుసుకొని దేవుని పాదాల దగ్గర బిడ్డల కోసమై ప్రాధేయపడాలని నేను అలాంటి సహోదరులను కోరుతూ ఉన్నాను. అన్యథా భావించుకోవద్దు. నేను దైవికమైన మంచి సలహాను మీకు తెలియచేస్తూ ఉన్నాను. తప్పక దేవుడు విశ్వాసం తడగండి మీకు ఇస్తాడు. హన్నా అనేటువంటి ఒక సహోదరి ప్రార్థించింది, ఆమె పొందుకుంది. పిల్లారా గుర్తుపెట్టుకోండి, ఆ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి ఇంకొకరికి ఎవరెవరికో మనం చెప్పి ఫోనులు చేసి మన పనేదో వాళ్ళకి అప్పగించేసినట్లుగా ఎప్పుడు కూడా అనుకోకండి. అది అసలు సరైన పద్ధతి కాదు. చెప్పాలి బలం కోసం, సహాయం కోసం, కానీ యు మస్ట్ ప్రే. నీవు విశ్వాసంతో ప్రార్థించు. ఎందుకంటే ప్రభు అన్నాడు, నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. కనుక నమ్ము, మొదట మోకరించు, ఆయన ఇస్తాడు ఆయన. కనుక మనం అలాంటి నమ్మకాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. అపోస్తల కార్యము గ్రంథం కూడా మనం 16వ అధ్యాయం 16 నుంచి 33 వరకు చదువుకుంటాం లూథరన్ సంఘ లిటర్జీలో. అక్కడ కూడా ఫిలిప్పీలో పౌలు శీల చెరసాల్లో బంధించబడ్డారు. ఎందుకు బంధించబడ్డారు? ఇది పౌలు యొక్క ద్వితీయ సువార్త దండయాత్ర. చాలా ఎక్కువ కాలం చేస్తారు దీనిలో బర్నబాకు పౌలుకు క్లాష్ వచ్చింది. కనుక బర్నబా మార్కుని తీసుకొని, మార్కు దగ్గర క్లాష్ వచ్చింది. మన మార్కు సువార్తను చూసారా, ఆ మార్కు అతని దగ్గర వీళ్ళిద్దరు ప్రాబ్లం వచ్చింది. కనుక ఆ మార్కుని తీసుకుని బర్నబా ఇంకో వైపు వెళ్ళాడు. శీలను తిమోతిని కలుపుకొని పౌలు అకయ మాసిదోనియా ప్రాంతం వైపు వెళ్ళారు. అకయ అంటే కొరింథీ సంఘాలు ఇవి ఉండేటువంటి వైపుకి వెళ్ళారు. కనుక ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండగా అక్కడున్న మైనర్ ఆసియా ప్రాంతంలో సేవ చేయటానికి దేవుడు ఒప్పుకోలేదు. ఆ రాత్రి వేళ కలలో మాసిదోనియా దేశస్థుడు కనబడి మాకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాడు. కనుక దేవుడు నన్ను ఇటు రమ్మంటున్నాడని అతడు బయలుదేరి ఈ మాసిదోనియన్ ప్రాంతానికి, గ్రీసు ప్రాంతానికి వెళ్ళాడనమాట. ఆ ప్రాంతంలో ఫిలిప్పి అనేది ఒక ముఖ్య పట్టణం. ఈ ముఖ్య పట్టణంలో లూదియా అనేటువంటి సహోదరి తన హృదయాన్ని దేవుడు మార్పు చేశాడు, తెరచాడు. ఆమె వారిని ఇంట చేర్చుకుంది. అలా ఆ పట్టణంలో వారు సేవ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో రోజు వీరు వెళ్ళి వచ్చేటప్పుడు ఆ దారిలో ఒక దయ్యం పట్టినటువంటి అమ్మాయి ఉంది. ఆ దయ్యం పట్టిన అమ్మాయిని ఒక ఇంటి వాళ్ళు పెంచుకుంటున్నారు. చూడండి, దయ్యము పట్టడం అనేది, దయ్యము ఆమె హృదయం ఆమెలో ఉండటం అనేది ఒక రోగగ్రస్త స్థితి లాంటిది కదా, ప్రమాదకరమైన స్థితి లాంటిది కదా. ఆమెకు ఏదో ఒక రీతిగా బాగుపడేటట్లు చేయాలి, అంటే ఆరోగ్యవంతురాలయ్యేటట్లు చేయాలి. కానీ ఆమెను ఏ ఇంటి వాళ్ళైతే పోషించి డబ్బులు పెట్టి కొనుక్కున్నారో ఒక బానిసలాగా, ఆ ఇంటి వాళ్ళు ఆ దయ్యపు స్థితిలో ఉన్న అమ్మాయిని డబ్బులు సంపాదించేటువంటి సాధనంగా మార్చుకున్నారు. కాదేది వ్యాపారానికి అనర్హం, ఎంత బాధాకరం. రోగాన్ని, ఎదుటివాడి రోగాన్ని ఆస్తులు సంపాదించుకోవడానికి ఉపయోగించుకునేటువంటి వాళ్ళు నేటి కాలంలో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు కదండి. ఆ రోజుల్లోనే ఉన్నారు. అంటే మానవుని యొక్క కలుషితమైనటువంటి మనసు ఎంత భయంకరంగా ఉందో మనం ఇక్కడ చూడవచ్చు. ఆమె దయ్యం పట్టింది అనుకున్నా ఏం చెబుతా ఉంది? రోజు వెళ్ళి వచ్చేటప్పుడు, ఇదిగో వీరు సర్వోన్నతులైన దేవుని సేవకులు, వీరు మీకు దేవుని మంచి మాటలు తెలియజేస్తారు అని చెబుతా ఉంది. దయ్యము దేవుని సేవకులకు సాక్ష్యాన్ని ఇస్తూ ఉంది. ఎంత గొప్ప విషయం కదా. మనుషులు యేసుక్రీస్తు వారికి దయ్యమని సాక్ష్యం ఇచ్చారు, బెయల్జెబూలు పట్టిన వారిని. కానీ దయ్యము దైవ సేవకులని సాక్ష్యం ఇస్తుంది. ఎంత విడ్డూరం. దయ్యానికి కూడా
ఒక పద్ధతి ఉంది. అది నిజం చెప్పింది ఇక్కడ. అయినా దయ్యము సహాయముతో నిజం చెప్పించుకోవటము, దేవుని వాక్యాన్ని స్థాపించటం కోసమై దయ్యాన్ని వాడుకోవాలనుకోవటము దైవ వాక్యానికి విరుద్ధము. కనుక వారు ఆమెలో ఉన్న దయ్యమును వెళ్ళగొట్టారు. కాబట్టి ఇక ఆమె దగ్గరికి వచ్చి ఆ మాటలు ఈ మాటలు చెప్పించుకొని ఆ ఇంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు అందరూ కూడా ఆగిపోయారు. కనుక వాళ్ళకి డబ్బులు రావడం, లాభం పోయింది. కాబట్టి వాళ్ళు చేసేదే తప్పు, మానవ విలువలు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. పైగా ఆమె బాగుపడటమే తప్పు అన్నట్లుగా వీళ్ళని చెరసాల్లోకి తీసుకెళ్ళి వేశారు. దేవుడు గొప్పవాడు. ఆ చెరసాల్లో కూడా వాళ్ళని వాడుకుంటూ ఉన్నాడు. పౌలు శీల చెరసాలలో ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే భూమి కంపించింది, చెరసాల బద్దలయ్యింది, సంఖ్యలు తెగిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. కానీ దైవ సేవకులు బయటికి పోలేదు, అక్కడే ఉన్నారు. ప్రభుత్వ చట్టాన్ని గౌరవించి అక్కడే ఉన్నారు. ఇహలోక ప్రభుత్వ చట్టాన్ని కూడా గౌరవిస్తూ అక్కడే ఉన్నారు. దేవుడు అక్కడే వారి మధ్యన గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఇది అద్భుతం అంటే ప్రకృతికి అతీతంగా జరిగేటువంటి ఒక గొప్ప సంగతి. ఆ సంఘటన ద్వారా దేవుడు చెరసాల నాయకుడిని, ఆ ఇంటిని కూడా తన సొంతం చేసుకున్నాడు, తన వారిగా చేసుకున్నాడు. వాళ్ళు విశ్వసించి రక్షణ పొంది ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి చోట చూచినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన బోధిస్తూ ఉండగా ఆయన దగ్గరికి ఆయన సహోదరులంట, ఆయన తల్లిగారు వారు వచ్చి జనం గుమిగూడి ఉన్నందున దూరంగా నిలిచి ఉన్నారు అని చెప్పబడింది. గుమిగూడి ఉన్నందున దూరంగా నిలిచి ఉన్నారని. అయితే వీరు దూరంగానే నిలిచి ఉన్నారు. ఇంతకు యేసుక్రీస్తుకు వీరు ఏమవుతారు? ఎందుకంటే ఇక్కడ సహోదరులు అని చెప్పారు, ఆయన సహోదరులు అని తెలియచేయబడింది. యేసుక్రీస్తు వారికి వీరు ఏ రీతిగా సహోదరులు, ఎలా సహోదరులు? నంబర్ 1 అంటే కొన్ని భావనలు ఉన్నాయి దీని గురించి. అందులో మొదటి భావన ఏంటంటే మరియమ్మకు యేసోబుకు యేసుక్రీస్తు వారి తర్వాత పుట్టినటువంటి పిల్లలు అనే భావన మొదటి భావన. యేసుక్రీస్తు వారు పుట్టినాటికి ఆమె కన్యక, పుట్టిన తరువాత ఆమె ఒక కుటుంబీకురాలు. కనుక తన కుటుంబ బాధ్యతల్లో, తన కుటుంబ జీవితంలో బిడ్డలను పొందింది అని పండితుల యొక్క అభిప్రాయం అండి. రెండవదిగా ఈ యోసేపుకు ఒక సహోదరున్నాడు, అతని పేరు క్లోపా బైబిల్లో. ఆ క్లోపా యొక్క పిల్లలు వారు కూడా వీరి పిల్లలుగా ఎంచబడ్డారు అని. కనుక సహోదరులంటే వారని, వారు మరియమ్మను కలుపుకొని ఆయన దగ్గరకు వచ్చారని తెలియచేయబడుతుంది. ఎందుకంటే నజరేతులో వాళ్ళు ఉన్నారు. ఈ గలిలయ కూడా నజరేతు ప్రాంతంలోనే ఉంది. ఆయన ఈ గలిలయ ప్రాంతంలో ఎక్కడున్నారంటే ప్రభువేమో కపెర్నహూమును ఒక ముఖ్య కేంద్రంగా చేసుకుని సేవ చేశారు. ఆయన ఎక్కువ కాలం అక్కడ ఉన్నారు. అందుకే దానిని ఆయన పట్టణం అన్నారు. అక్కడే ఒక ఇల్లు కూడా ఎలా ఆయనకు సొంతం అయిందంటే ఆ ఇంటి పైకప్పు పీకటానికి కూడా ఆ ఇంటి వాళ్ళు ఒప్పుకున్నారు. అంత గొప్పగా సమర్పించుకున్నటువంటి మనుషులు అక్కడ ఉన్నారు. ప్రభు అక్కడ ఆ ప్రాంతంలో సేవ చేశారు. కనుక అక్కడికి వీళ్ళు వచ్చారు. మూడవదిగా వీళ్ళని గురించి ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారి తల్లిగారైనటువంటి మరియమ్మ గారి సహోదరి అయిన సలోమే అను ఆమె యొక్క పిల్లలు అని మరొక భావన ఉంది. కనుక వారు కూడా సలోమే, జబదయి ఉన్నారు కదా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలు వారితో కలిసి మరియమ్మ వచ్చింది అని కొంతమంది యొక్క అభిప్రాయం. మరికొంతమంది ఏమంటారంటే యూదులు సహజంగా ఒక్కొక్కరికి 2 భార్యలు అలా ఉంటారు, తర్వాత ఉపపత్నులు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ ఉపపత్నుల పిల్లలు కూడా భార్య యొక్క పిల్లలుగానే ఎంచబడతారు. కాబట్టి అలా యోసేపుకు కలిగినటువంటి పిల్లలు వీళ్ళు, మరియమ్మ గారు వారిని తీసుకుని వచ్చింది అని తెలియచేస్తుంది. ఇలా 4 రకాల భావాలు. ఆయన సహోదరులు అని చెప్పబడిన వారు ఎలా సహోదరులు అని అంటే ఈ 4 భావాలు తెలియచేయబడ్డాయి. ఈ 4 భావాల్లో ఏదో ఒక భావంలో వారు మొత్తం మీద ఆ కాలంలో ఉన్నటువంటి చట్టరీత్యా, సామాజిక పరిస్థితుల రీత్యా యేసుక్రీస్తు వారికి సహోదరులుగా ఎంచబడ్డారండి. వీళ్ళు వచ్చిన వాళ్ళు దగ్గరికి రావచ్చు, రాలేకపోతే మేము ఇక్కడున్నాం, నీ పని కానిచ్చు, తర్వాత కలుసుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పొచ్చు.
ఏదైనా చేయొచ్చు. సంథింగ్ వాళ్ళు వచ్చి అలా నిలబడ్డారు. వాళ్ళ గురించి వేరే వాళ్ళు వచ్చి చెప్పారు. యేసుక్రీస్తు వారు వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు, వారి గురించి ప్రత్యేకంగా ఏం ఆలోచించలేదు. పైగా చెప్పిన వాళ్ళతో అసలు ఎవరిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అన్నట్లుగా మాట్లాడాడు. ఇది అక్కడ జరిగింది. ఎందుకు ప్రభువు ఇలా మాట్లాడి ఉండొచ్చు వారిని గురించి? వారు ఎందుకు వచ్చి ఉండొచ్చు అని మనం చూస్తే, వారు కూడా వాక్యం వినడానికి వచ్చారా? అద్భుతాలు చూడటానికి వచ్చారా? వారు కూడా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడానికి వచ్చారా? ఆయనతో కలిసి పరిచర్యకు వచ్చారా అని మనం చూస్తే, వారు ప్రభువును విశ్వసించలేదు, వారు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం తీసి చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో ఏం రాయబడుతుంది? ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదని ఇక్కడ యోహాను సువార్తలో చెప్పబడుతుంది. పైగా 3వ వచనంలో ఇంకేముంటుందో చూడండి. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారిని నంబర్ 1 విశ్వసించలేదు, నంబర్ 2 యేసుక్రీస్తు వారిని వారితో ఉండటానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఏమన్నారు? ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపో, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ప్రభు అందుకేనేమో బహుశా నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి చోట్లేదని అన్నాడు. తన సొంత కుటుంబం, తాను ఏ గృహంలో పుట్టాడో ఆ గృహం కూడా ఆయనకు కనీసం ఆశ్రయం ఇవ్వలేదు, సపోర్ట్ ఇవ్వలేదు, ఆయనకు తోడుగా నిలవలేదు, ఆయనకు అండగా నిలబడలేదు, వాళ్ళు సహకరించలేదు. పైగా చిన్న చూపు చూశారు, తక్కువ చూపు చూశారు, చాలా చులకనగా మాట్లాడారు, అసూయగా మాట్లాడారు కదండి. ఆ మాటలు యోహాను సువార్తికుడు రాశారు. ఎంత గొప్పగా రాశాడు. ఆయన కూడా ప్రభువారికి సహోదరుడు అవుతాడు. మరి ఆయన గారే ఆయన సహోదరులు కూడా ఆయన విశ్వాసం ఉంచలేదు. పైగా వాళ్ళు, నువ్వు ఇక్కడెందుకు, మా దగ్గర నువ్వేం చేస్తావు, వెళ్ళిపో, నీ శిష్యులు ఉన్నారుగా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయి అక్కడ చేసుకో అని ఆయనను వెళ్ళిపోమ్మన్నారు ఇంటిలో నుంచి. మార్త మరియమ్మ యేసయ్యను ఇంట్లో చేర్చుకున్నారు, కానీ ఆయన సహోదరులు ఆయనను బయటికి త్రోసివేశారు. సహోదరులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వార్లారా, నిజాయితీగా జీవిస్తున్న వార్లారా, దేవుని మాటలకు లోబడి ప్రవర్తిస్తున్న వార్లారా, అలాంటి వారి జీవితాలలో ఇవి తప్పక ఎదురవుతాయి. సొంత మనుషులు కూడా దూరంగా ఉంచేటువంటి రోజులు ఎదురవుతాయి. సొంత మనుషులు కూడా అవమానకరంగా మాట్లాడే రోజులు ఎదురవుతాయి. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా చులకనగా ఆలోచించే రోజులు ఎదురవుతూ ఉంటాయి. ప్రభువు అవేమీ పట్టించుకోలేదు, వచ్చేసాడు బయటికి. ఆయన బయటకు వచ్చేసేసి ఆయన పైన ఆయన చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో వారు బయట ఉండి నిలబడి మాట్లాడుతున్నారు. 14-15 వచనంలో మనం చూసినట్లయితే 14-15 వచనాల్లో మత్తయి సువార్తలో, అంతటా పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఆ సంగతి తెలుసుకొని అతడి నుండి యేసు వెళ్ళిపోయెను. ఆ సంగతి తెలుసుకొని యేసు అక్కడి నుంచి వెళ్ళిపోయెను. కనుక మత నాయకులు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకత ఈ కుటుంబం మీద కూడా ఎక్కడ పడుతుందోనని, నీ మూలంగా మేము ఎక్కడ అవమానం పాలయ్యేది అని ప్రభువును బయటికి వెళ్ళిపోమన్నారు. పడే కష్టమేదో నువ్వు పడు, అనుభవించేదేదో నువ్వు అనుభవించు, మాకు అవసరం లేదు. ఆ బాధ కష్టం అన్నీ నువ్వు అనుభవించు. ఏదో తండ్రి చిత్తం, తండ్రి పనులని చెప్తున్నావు కదా, చేసుకోపో, వెళ్ళిపో, మా దగ్గర నువ్వు అవసరం లేదు. మాతో పాటు కలిసి పని చేస్తే మాతో ఉండు, మా వలే వాళ్ళందరినీ గౌరవించి లోబడి ఉంటే ఉండు. ఈ మత నాయకులు ఎంత పనైనా చేస్తారు, నీ మూలంగా మమ్మల్ని కూడా హింసిస్తారు, కాబట్టి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. ప్రభువు కూడా ఆయన సిలువ వేయబడటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన పుట్టిన కుటుంబం సిలువ వేయబడటానికి ఆయన ఈ లోకానికి రాలేదు. కనుక ఆయన మూలంగా వారు కూడా బాధ కలగకుండానట్లు ఆయన వెళ్ళిపోయాడు, వారిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. ద లవ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ఫాదర్, ఒక తండ్రిగా దేవుడు తన ప్రేమను అలా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, కాబట్టి వారు బయట నిలబడ్డారు కానీ దగ్గరకు రాలేకపోయారు.
ప్రభువు దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోయారు. బహుశా ఎందుకు ఇలా చేసుంటారు? నంబర్ 1 కారణం ఏం చెప్పారంటే, జన సమూహము కిక్కిరిసి ఉన్నారు, వెళ్ళే అవకాశం లేదు. మరి చెప్పేవాడు ఎలా వచ్చాడు? బోధకుడు ఇదిగో వచ్చారని చెప్పేవాడు ఎలా వచ్చాడు? ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని వచ్చారా? అలా మాట వచ్చి ఉంటుందంటారా? అఫ్కోర్స్ అట్లాగైనా అయి ఉండొచ్చు కదా, అయి ఉండొచ్చు. తర్వాత వాళ్ళు దూరంగా బయట నిలబడి ఈయన ఏం బోధిస్తున్నాడు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఏం వింటున్నారు, ఆయన ఏం చేస్తున్నాడు అని పరీక్షిస్తున్నారా? ఒకవేళ తన తల్లి తన సహోదరులు పరిశీలిస్తూ ఉన్నారా? లేదా యూదులు కుట్ర చేస్తున్నారు కదా, అసలు ఇతడు చేస్తున్న తప్పు ఏంటి అని వాళ్ళ కనులారా చూసి తెలుసుకోవడానికి ఏమైనా వచ్చారా? లేక ఆయనను యూదులు సంహరించకుండా, శిక్షించకుండా ఆయనను పట్టుకొని ఏదైనా భద్రం చేద్దాం, ఆయనకు ఒక మంచి సలహా ఇద్దాం, మాట వింటాడా సరే, లేకపోతే కాళ్ళు చేతులు గట్టి తీసుకెళ్ళిపోదాం అనుకునే ఏమన్నా వచ్చారా? ఈ జనమందరూ వెళ్ళిపోయిన తర్వాత మన పని చేద్దామని ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఎదురు చూస్తూ ఉన్నారా? అయి ఉండొచ్చు. నేనేమి అపోహతో చెప్పటలేదు, నేనేమి ఆలోచించి చెప్పట్లేదు, నా ఊహతో చెప్పట్లేదు. ఎవరిని కట్టేస్తాం? మాట విన్నోళ్ళని కట్టేస్తాం. అక్కడ ఫిలిప్పీలో ఎవరిని కట్టేశారు, బంధించి ఉంచారు? దయ్యం పట్టినటువంటి స్త్రీని. యేసుక్రీస్తు వారిని గురించి వాళ్ళేమి ప్రాపగాండ చేస్తున్నారు? పరిసయ్యులు మొదలైన వాళ్ళు దయ్యం పట్టినవాడు బెయల్జెబూల్ అని ప్రాపగాండ చేస్తున్నారు. మరి ఇంటి వాళ్ళు ఏమన్నారు యేసుక్రీస్తు వారిని గురించి? మార్కు సువార్త తీయండి ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. చూసారా? ఎక్కడా? మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు అదే అధ్యాయంలో 31వ వచనం చూడండి ఏముందో. 31వ వచనం, ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల ఆయనను పిలువనంపిరి. ఒప్పుకుంటారా? ఆయనను పట్టుకొని బంధించాలని ఆయన కుటుంబమే వచ్చింది. సాక్షాత్తు దేవుడు వారి ఇంటిలో ఉంటే ఆ దేవునిని గురించి దయ్యమని బయట వాళ్ళు అంటుంటే, ఆయనను పిచ్చివాడని కుటుంబము ఒక ముద్ర వేసి కట్టి బంధించాలని ఆయనను బయటకు పిలువనంపిరి. ఆయన జన సమూహంలో నుంచి పక్కకు వస్తే వీళ్ళు పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు. ఇది విషయం. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఆయన మీద ప్రేమతో మమకారంతో రాలేదు, ఆయన వెంబడించడానికి రాలేదు, ఆయన్ని ఆరాధించడానికి రాలేదు, ఆయనతో కలిసి నడవటానికి రాలేదు. వారు ఎందుకు వచ్చారంటే ఆయనను బంధించాలని వచ్చారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 21 నుంచి మనం 31 ఆ వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి స్నేహితులారా, ప్రభు పనిని ఆటంకపరచడానికి వాళ్ళు పూనుకున్నారు. ఆయన ఏ పని చేస్తున్నాడో ఆ పని చేయనీయకుండా ఆపాలని వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, బహుశా వాళ్ళ వైపు కూడా చూస్తున్నాడేమో ప్రభు. పిలువనంపిరి అని రాయబడింది, చదివాం కదా ఇప్పుడు. అంటే వచ్చాడు ఎవరో ఒక మహానుభావుడు వచ్చాడు చెప్పడానికి. ప్రభు ఏమో వారికి బోధిస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, వాని గురించి గొప్ప విషయాలు చెబుతున్నాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల తిరుగుతా మళ్ళా వచ్చి చూసిద్ది, నేను వచ్చిన ఇల్లు ఎట్లా ఉందని. ఈ విషయాలన్నీ ఆయన బోధిస్తూ ఉన్నాడు. మంచివాడు ధన నిధిలో నుంచి మంచి సంగతులు తీసుకుని వస్తాడని. అప్పుడు పరిసయ్యులకు బుద్ధి వచ్చే మాటలు ఎన్నో చెబుతున్నాడు ఆయన. మీరు నన్ను దయ్యం పట్టినవాడు అంటున్నారు, జాగ్రత్త, పరిశుద్ధాత్మను మీరు దూషిస్తే మీకు క్షమాపణ లేదని చెబుతున్నాడు. ఇక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనం కదండి. కనుక ఆయనను ఎప్పుడైతే ఇదిగో మీ సహోదరులు మీ తల్లి వచ్చింది అని అన్నారో పీక్ స్థాయికి వెళ్ళిపోయింది కోపం. దేవుని పనిని ఆటంకపరచడం కోసం తన కుటుంబం వచ్చి నిలబడినప్పుడు ఆ కుటుంబం మీద కూడా ఆయన కోపం వచ్చింది. ఎవడైనా ఈ చిన్నవారిని దేవుని సన్నిధికి రావటానికి ఆటంకపరిస్తే వాడిని పెద్ద తిరగల రాయి గట్టి లోతైన సముద్రంలో పడేయండి అన్నాడు. ఇట్లాగే మాట్లాడుంటాడు బహుశా ప్రభు పిల్లలకి. అందుకే లూథరన్ సంఘంలో మరి కొన్ని సంఘాల్లో చిన్నపిల్లలకు కూడా బాప్తిసం ఇచ్చేస్తారు.
ప్రభు కృప వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళకి లేదని అనుకుంటే పొరపాటు. దీని మీద మళ్ళీ ఏదో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. సరే ప్రియ స్నేహితులారా, ఆయన వారి పట్ల చాలా కోపంగా ఆవేశంగా మాట్లాడాడని నేనైతే నమ్ముతున్నాను. వారిని ఏమాత్రం గౌరవించలేదు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన పండుగలో వారితో వాదిస్తూ ఉన్నాడు, అధికారులతో, అక్కడ ఉన్నటువంటి బోధకులతో వాదిస్తూ ఉన్నప్పుడు తల్లి అయిన మరియమ్మ గారు, యోసేపు 3 దినాల ప్రయాణం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. అంత దూరం వెళ్ళొచ్చి, నువ్వు ఎక్కడున్నావా, నీకోసం ఏం తిరుగుతున్నావు అంటే, నా కోసం మీరు తిరగటం ఏంటి, నేను దేవుని పని, తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని అన్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రభువు వారికి లోబడి జీవించాడు అని రాయబడింది లూకా సువార్త 2వ అధ్యాయంలో. కనుక తల్లిదండ్రులను ప్రభు గౌరవిస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఆయన ఇచ్చాడు, ఆ ఆజ్ఞను గౌరవిస్తున్నాడు. ఆ ఆజ్ఞనేమో ఆయన తోసివేయట్లేదు. దీని మీద చాలామంది విమర్శించారు. మీకు తెలుసో తెలియదో చెప్తున్నా. చాలామంది విమర్శించారు, యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులను గౌరవించడు అని విమర్శించాడు దీన్ని బట్టి. కనుక ఆయన అదేం కాదు. ఎందుకనంటే తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళని గురించి ఆయన చాలా గట్టిగా మాట్లాడాడు. ఏమయ్యా, మీరేంటి, ఒక తల్లి కానీ ఒక తండ్రికి కానీ ఒక పిల్లవాడు వాళ్ళ బిడ్డ వాళ్ళని చూడాలి, పెద్ద వయసు వచ్చినప్పుడు వాళ్ళని చూడుకోకుండా నేను మీకేది ఇవ్వాలో అది దేవునికి ఇచ్చేశాను కొర్బాను అని చెబితే సరిపోతుంది, చూడపోయాను అని చెప్పేసి ఎక్కడ బుద్ధి లేని చట్టాలను పుట్టించుకొచ్చారని చెప్పాడు ప్రభువు. తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పాడు ఆయన. కనుక తల్లి తండ్రిని గురించి గౌరవించడం అనేది ప్రభువు దగ్గర మీరు వ్యతిరేకంగా భావించాల్సిన అవసరం లేదు. అది దుష్ట తలంపు, దాన్ని రానియొద్దు. ఆయన గౌరవించి లోబడి జీవించాడు, దేవుని పని చేయడానికి బయటకు వచ్చాడు. ఆయన వచ్చింది ఈ లోకంలో అందుకోసం, కాబట్టి ఆయన ఆ పని చేస్తున్నాడు. ఇక ఆయన బయటకు వచ్చేసిన సందర్భం ఇంతకుముందు చెప్పాను. ఎందుకు వచ్చి ఉంటాడు, కుటుంబానికి కూడా ఇబ్బంది కలిగిద్ది, ఎందుకు, సిలువ వేయబడాల్సింది నేను కదా, వాళ్ళు ఎందుకు, ఆ కుటుంబంలో పుట్టినందుకు నేను వాళ్ళకి బాధ కలగకూడదు కదా అని ఆయన బయటకు వచ్చేసాడు అనుకున్నాం. ఇక్కడికి వచ్చి వాళ్ళు పలకరిస్తుంటే కూడా ఆ చుట్టుపక్కల అందరూ ఎవరున్నారు తెలుసా, ఆయన్ని ఎప్పుడు పట్టుకుందాం అనేటువంటి పరిశీలు అందరూ అక్కడ ఉన్నారు. హేరోదీయులు కూడా ఉన్నారు అక్కడ. వీళ్ళందరి మధ్య వాళ్ళు వచ్చి ఈయన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మీరు ఆయనతో మాట్లాడుతున్నారు, కలిసే ఉంటున్నారుగా అని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కదండి. కనుక ప్రభు వారిని తెలియనట్లుగానే, ఎవరు మీరు నాకు తెలియదు అన్నట్లు మాట్లాడారు. మూడో విషయం, ప్రభు వారిని ఎందుకు అలా అని ఉంటాడు అంటే, వారు శరీరరీతిగా తమ సహోదరుడుగా, శరీరరీతిగా తమ బిడ్డగా భావించటాన్ని ఆయన అంగీకరించలేదు. అలా భావించడాన్ని ఆయన అంగీకరించట్లేదు. ఎందుకంటే పుట్టడం వరకు మరియమ్మ గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ లోకంలో పుట్టాడు, కానీ పెరిగిన తర్వాత ఆమె బిడ్డ కానే కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అనే ముందే ఆమెకు చెప్పబడింది. ఆ ఒప్పందం ముందే జరిగింది. ఆమె ఆ మాటకి నీ దాసురాలు, నీ చిత్తం నెరవేరునుగా కానీ ఒప్పుకుంది. ఒప్పందం సంతకం చేసింది, ఒప్పందం పథకం మీద. కనుక నా బిడ్డ అని అనటానికి వీల్లేదు. ఆయన దేవుని కుమారుడు. ఇంకా ఆమె కుమారుడుగా భావించి ఆమె వీళ్ళందరిని తీసుకుని వచ్చి ఆయన ఏదో పట్టుకుందామని చూస్తే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? కనుక వారిని త్రోసివేసినట్టుగానే మాట్లాడాడు ప్రభు. ప్రియ స్నేహితులారా, మరొక విషయం, ఎందుకంటే వాళ్ళు ఏదో ఈయనకి మంచి మాటలు చెబుదామని వచ్చారు. నువ్వేదో బోధ చేసుకుంటే చేసుకున్నావు, ఆ మతం జోలికి వాటి జోలికి వెళ్ళబాకు, మన పద్ధతుల ప్రకారం నువ్వు నడుచుకో, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడువు, నువ్వు విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడతావు, ఇంకే చేస్తావు అవి చేయబాకు, వాటి మూలం నీకు సమస్య వస్తుంది. ఇక వీళ్ళందరూ నిన్ను గౌరవంగా చూస్తున్నారు, ఇంత గౌరవం పొందేటప్పుడు నువ్వెందుకు ఇలాంటివి అని బహుశా ఆయనకు కొన్ని శుద్ధులు నేర్పడానికి వచ్చినట్టున్నారు. ఆయనకి బుద్ధి చెప్పగలిగినటువంటి వాడు ఎవడై ఉన్నాడా? దేవుడి మనస్సు నెరిగి ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? పౌలు భక్తుడు అన్నాడు కదా. కనుక అది ఆయనకిష్టం లేదు. ఆయన సీరియస్గా తన శత్రువులైన వారికి ఆయన చెప్పవలసిన విషయాలు చెబుతున్న సందర్భంలో, ఆ సీరియస్గా బోధిస్తున్న సందర్భంలో మధ్యలో బహుశా పరిసైడ్ అయి ఉంటాడు. పరిసైడ్ అన్నదిగో బతుకుడా, మీ తల్లి మీ సహోదరులు వచ్చారు అని. ఎందుకంటే యేసుక్రీస్తు అని డీమెరిట్ చేయాలి. ఏంద్రా, వడ్లవాని కుమారుడు కాదు ఇతను, యోసేపు కొడుకు కాదు, సహోదరులందరూ మనకు తెలుసుగా, ఏందో పెద్ద గొప్ప భక్తుడిలాగా నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని చెప్తాడేంటి?
కనుక జనం అందరి ముందే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో జనం తెలిసేటట్టుగా మనం చేద్దామని బహుశా వీళ్ళే పిలిపించారేమో. ఇదిగో నీ తల్లి నీ సహోదరు అంటే నువ్వు పుట్టింది ఈ మనుషులకే నన్ను గుర్తుపెట్టుకని చెబుతున్నారేమో కదా. మహానుభావులు, సామాన్యుల వాళ్ళు. నందిని పందిని, పందిని నందిని చేయటంలో గొప్ప మహామేధావులు. వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో, ఈ సీరియస్గా మాట్లాడుతున్న మాటలకు ఎప్పుడైతే ఆటంకం కలిగిందో ఇమ్మీడియట్గా ఆయన గద్దించటం మొదలుపెట్టాడు. ఆయన గద్దించి మాట్లాడటం మొదలుపెట్టాడు. సంఘంలో దైవజనుడు బోధించేటప్పుడు, క్లాస్లో మాస్టర్ గారు టీచ్ చేసేటప్పుడు పిల్లలు ఎవరైనా మాట్లాడితే డిస్టర్బెన్స్ని ఒప్పుకోలేరు. నిజంగా బోధించే వాళ్ళు డిస్టర్బెన్స్ని ఒప్పుకోలేరు. నిజంగా వినేవాళ్ళు కూడా డిస్టర్బెన్స్ని ఒప్పుకోలేరు. కొంతమంది ఆరాధనకు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు కేకలేస్తుంటే అరుస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు వదిలేసేస్తూ ఉంటారు. వీళ్ళకేం పట్టదన్నట్టుగా. అంటే వీళ్ళు పిల్లలు అక్కడ అల్లరి చేస్తూ ఉంటే సమస్య కాదు, ఎవరు ఏమనుకోరు అనుకుంటారు వాళ్ళు. వీళ్ళు లేచెల్లి వాళ్ళని నోరు ముయ్యి అని అంటే ఏమనుకుంటారు వాళ్ళు. అసలు ఏమి తెలివో, ఏం గౌరవమో, ఏం పద్ధతో అర్థం కాదు. దేవుని సన్నిధిలో మన బిడ్డలు మౌనంగా ఉండాల్సిందే. మౌనంగా, నీకు ఒక్క పిల్లోడు ఒక్క పిల్ల ఉండొచ్చు, నువ్వెంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటుండొచ్చు. ఒక పని మనిషిని పెట్టి నువ్వు తీసుకుని వచ్చి నువ్వు దేవాలయంలో కూర్చొని ఆ పని మనిషితో బయట ఆడించుకో. వాడు నేర్చుకోగలిగినటువంటి వయసు వచ్చినప్పుడు సండే స్కూల్లో కూర్చోబెట్టు. ఇంటి దగ్గర కూడా వాడికి ప్రార్థన చేయటం, ప్రార్థన అంటే కూర్చోవటం, అల్లరి చేయకుండా ఉండటం, ఒక శ్రద్ధగా ఉండటం అనేది నేర్పించు ఇంట్లో. అన్న నేర్పించలేదా? మనలాగా ఆమె కూడా ఒక తల్లి, ఒక తండ్రి, వాళ్ళు నేర్పారు ఎల్కానా, హన్న. కనుక బిడ్డలకు నేర్పాలి. నిజంగా వినేవాళ్ళు, శ్రద్ధగా వినేవాళ్ళు. నీ మూలంగా సాతాను డిస్టర్బెన్స్ చేసినట్లుగా దైవ కార్యాన్ని చెడగొట్టటం, అది ప్రభువుకి ఇష్టం లేదు. ప్రభువు వారిని గద్దించి మాట్లాడుతున్నాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనేది ధర్మశాస్త్రం. ఆయన్ని వీళ్ళు బయటికి నెట్టేశారు ఇంట్లో నుంచి. ఈయన వాళ్ళను కూడా దూరంగా ఉంచేశాడు. అంటే యేసుక్రీస్తు వారు ప్రేమమూర్తి కదా, కంటికి కన్ను పంటికి పన్ను కూడా చేస్తాడా అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా. క్రొత్త నిబంధనలో పాత నిబంధన ఇమిడి ఉంది. పాత నిబంధనలో పాప క్షమాపణకు పరిష్కారముగా బలులు ఇవ్వబడ్డాయి, ప్రాయశ్చిత్తార్థ బలులు ఇవ్వబడ్డాయి. క్రొత్త నిబంధనలో ఆ బలులకు బదులు ఒకే బలి యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. పాత నిబంధనలో శిక్షలు విధించబడ్డాయి. క్రొత్త నిబంధన కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఏంటి అర్థం కావటం లేదా? కంటికి కన్ను పంటికి పన్ను అనేది క్రొత్త నిబంధనలో కూడా ఉంది. ఎవడు నన్ను ఒప్పుకొనునో అనేకుల ఎదుట నేను పరలోకంలో వాడిని ఒప్పుకుంటాను, దూతల ఎదుట, నా తండ్రి ఎదుట. అంటే కంటికి కన్ను పంటికి పన్ను, నువ్వేం చేస్తే అది. కాబట్టి ప్రభువు వాళ్ళని దూరంగానే ఉంచాడు. బహుశా వాళ్ళు ప్రభువు మాట వినాలి కానీ ప్రభువు వాళ్ళ మాట వింటున్నారు. అయ్యా వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయినట్లుంది. మరియమ్మ గారు కానాలో చెప్పారు. ఏమన్నాడు? అమ్మా నా సమయం ఇంకా లేదు, నువ్వు ఉండి అట్లాగే. కనుక ఆయనకు తెలుసు ఎప్పుడేం చేయాలో, ఎందుకు చేయాలో. ఆయనను కనినంత మాత్రాన ఆయన మీద పెత్తనం చేయటానికి కానీ, ఆయనకు సలహాలు ఇవ్వటానికి కానీ లేదు, హక్కు లేదు. ఒక సాధారణమైనటువంటి ఇతర మనుషులు ఏ రీతిగానైతే ప్రభు దగ్గర విశ్వాసంతో ఉండాలో ఆమె గారు కూడా అలా విశ్వాసం. అయితే ఆమెకు ధన్యత ఉంది, ఆమె ధన్యురాలు. కానీ ఆమె వరకు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది తప్ప ఇతరులందరి విషయంలో చెల్లుబాటు కానే కాదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలను బట్టి మనం చూస్తే ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది వీడియో. యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పినటువంటి ఒక మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి. ఈ మాటలు ఇప్పుడు మనం చూసాం. ఇంతవరకు కూడా ఇవే చూసాం. ఇర్మియా గ్రంథంలో కొద్ది మాటలను క్లుప్తంగా, అపోస్తల కార్యం క్లుప్తంగా చూసాం. తర్వాత యేసుక్రీస్తు వారు ఎందుకు వాళ్ళను ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నారు, ఆ సహోదరులు ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు వారు వాళ్ళు అక్కడే ఉండగా ఎందుకు ఆయన కోపంగా మాట్లాడాడు అనే విషయానికి సంబంధించి ఈ 10-11 పాయింట్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్రొత్త బంధుత్వాన్ని చెబుతున్నాడు ఆయన. ఈ ఆదివారం యొక్క థీమ్ అది. పరలోక రాజ్య మర్మాలలో బంధుత్వం, పరిశుద్ధ బంధుత్వం ఒక మర్మం.
యేసుక్రీస్తు వారు దాని గురించి తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి. ఎస్, అంటే ఆయనకు ఉన్న సహోదరత్వము, ఆయనకున్న బంధుత్వం ఏంటంటే, ఆ బంధుత్వానికి ఉన్నటువంటి లింక్ ఏంటంటే తండ్రి చిత్తము జరిగించటం, తెలుసుకోవడం కాదు, జరిగించటం, అవలంబించటం. మనకుండే బంధుత్వాలు రెండు రకాల బంధుత్వాలు. ఎవరు? పిసి రూబే, హెన్రీ మెయిన్, మొరాక్క, ఎవరు వాళ్ళు ఉన్నారు కదా, మానవ శాస్త్రవేత్తలు. వాళ్ళు బంధుత్వాల గురించి కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. అలాంటి వాటిలో ఒకటి ఏకరక్త సంబంధం వలన కలిగే బంధుత్వం, రెండవది వివాహం వలన కలిగే బంధుత్వం అని చెప్పారు. ఈ రెండు రకాలే బంధుత్వాలు ఉన్నాయని చెప్పారు. వీటిని మూడు రకాలుగా విభజించారు, అంటే మూడు వరుసల్లో వృత్తాల్లో నిలబెట్టారు. మొదటి లోపలి వృత్తంలో ఎవరుంటారంటే, ఇన్నర్ సర్కిల్లో ఎవరుంటారంటే పిల్లలు, తల్లిదండ్రులు, ఆ పిల్లల మధ్య బంధుత్వాలు. దీన్ని ఏమంటారంటే ప్రాథమిక బంధుత్వం అంటారు. తల్లిదండ్రులు, వారికి పుట్టిన పిల్లలు, వీళ్ళిద్దరు, ఈ రెండు జనరేషన్ మధ్య ఉండేటువంటి బంధుత్వం, ఆ పిల్లల మధ్య ఉండేటువంటి అన్నదమ్ముళ్ళ, అక్క చెల్లెళ్ళ బంధుత్వం, దీనిని ఏమన్నారంటే ప్రాథమిక బంధుత్వం అన్నారు. అలాగే ఒక వ్యక్తి వివాహం చేసుకోవడం ద్వారా ఏర్పడే బంధుత్వం, భార్య భర్త, ఈ బంధుత్వం కూడా ప్రాథమిక బంధుత్వం. ఇది లోపల వృత్తంలో ఉంటారు. దీని వెలుపల ఇంకో వృత్తం ఉంది. దీని తర్వాత సెకండరీ బంధుత్వాలు అని చెప్పుకోవాల్సి, ద్వితీయ స్థాయి బంధుత్వాలు. అవేంటంటే ఈ ప్రాథమిక బంధువులకు ఉన్న ప్రాథమిక బంధువులు అంటే వాళ్ళకి ఇన్నర్ సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్లకు ద్వితీయ శ్రేణి బంధువులు, అంటే దాన్ని గౌణ బంధుత్వం అంటారు. దాన్ని ఈ రెండు సర్కిల్ అవతల ఇంకో సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో మళ్ళీ కొంతమంది బంధువులు ఉంటారు. మొదటి సర్కిల్లో ఉండే బంధువులు 8 మంది ఉంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రాథమిక బంధువులు 8 మంది ఉంటారు. రెండవ సర్కిల్లో గౌణ బంధుత్వంలో 33 ఉంటారు. తర్వాత సర్కిల్ ఈ గౌణ బంధువులకు ఉన్నటువంటి ప్రాథమిక బంధువులు అంటే వాళ్ళు 151 మంది ఉంటారు. మొత్తం 151, 33, 184. 184ను ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు 8, 192. ఒక మనిషికి 192 మంది ముఖ్యమైన బంధువులు ఉంటారు. ఇది బంధుత్వం అండి. మానసిక కాదు, మానవ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఇవన్నీ కూడా. అంటే తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, వీళ్ళు ఒక స్థాయిలో ఉంటే, వాళ్ళ తర్వాత స్థాయి వాళ్ళు ఎవరంటే వీళ్ళకు ఉండేటువంటి ఇతర బంధుత్వాలు. వీళ్ళ తర్వాత స్థాయి ఎవరిదంటే వీళ్ళతో ఈ రెండవ స్టేజ్లో ఉన్న వాళ్ళ బంధుత్వాలు. కనుక ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలో బంధుత్వాల స్థాయి తగ్గుతూ ఉంది వెళ్ళే కిందనే. మనం అంటాం కదా, దగ్గర బంధువులు, దూరపు బంధువులు, అది అన్నమాట ఇక్కడ విషయం. మరి యేసు క్రీస్తు వారిలో దేవుని నమ్మిన తరువాత దేవునితో వర్టికల్ ఉండేటువంటి బంధుత్వం ఏంటి? గౌణ బంధుత్వమా? తృతీయ బంధుత్వమా? కాదు, ప్రాథమిక బంధుత్వం. తల్లికి, తండ్రికి, పిల్లవాడికి, లేదా భార్యకు, భర్తకు మధ్య ఉండేటువంటి ఫస్ట్ బంధుత్వం, మొదటి రకపు బంధుత్వము, ప్రాథమిక బంధుత్వం అన్నారు దీన్ని. దేవునితో విశ్వాసి ఉండే బంధుత్వం అది. ఈ మధ్యలో ఇంకెవరు లేరు, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో ఎవరూ లేరు. యేసుక్రీస్తుకు నీకు మధ్యలో ఇంకెవరూ లేరు. దైవ సేవకులు కార్యక్రమాలు నడిపించి దేవుణ్ణి ఆరాధించడంలో సమూహాన్ని ముందుకు నడిపించడానికి ఉన్నారు. బట్ వీళ్ళు దేవునికి, విశ్వాసికి మధ్య ఉండేవాళ్ళు కాదు. ఎవరు కాదు. దేవుడు డైరెక్ట్ నేరుగా నీతోనే సంబంధాన్ని కలిగి ఉంటాడు. నీవు రక్షణ పొందేది ఆయన దగ్గర. ఆయన ఇస్తాడు నీకు రక్షణ. ఆయన నిన్ను పిల్లవాడిగా స్వీకరిస్తాడు, కుమార్తెగా స్వీకరిస్తాడు. అంతేగాని సెకండరీ బంధుత్వాలు అంటే ఇంకెవరు లేవు, మధ్యలో ఏమీ లేవు. గౌణ బంధుత్వాలు ఏమీ లేవు, తృతీయ బంధుత్వాలు అంటూ ఏమీ లేవు. యేసుక్రీస్తు వారిలో ఉన్నది ఒకే ఒక బంధుత్వం. అందుకే అన్నాడు, యేసుక్రీస్తు వారు యూదులలో పుట్టాడు, యూదులు ఆయనకు మొదటి బంధువులు, ఆయన తర్వాత వేరే దేశాల వాళ్ళు నమ్మారు, ఆయన తర్వాత యూదుల తర్వాత వాళ్ళు ఆయన రెండో బంధువులు, వాళ్ళ తర్వాత ఆంగ్లేయులు ఎవరు నమ్మారు, వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మరి మేము వాళ్ళ దగ్గర ప్రభువుని నమ్మాము, కాబట్టి మొదటోళ్ళు వాళ్ళు, తర్వాత వాళ్ళు వీళ్ళు, తర్వాత వాళ్ళు ఆంగ్లేయులు, ఆ తర్వాత మేము వరుస బంధువుల్లో మేము చివరికి 5వ లైన్లో ఉంటాం అనుకుంటే పొరపాటు. లేదు, క్రీస్తు దగ్గర అది లేదు.
అందరి బంధువులే. అందుకే 200 సంవత్సరాల క్రితం అప్పుడే పురుషోత్తమ చౌదరి గారు ఏం రాశాడు? పురుషోత్తమ చౌదరి గారు 435 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. మన సంఘాల్లో అయితే ఇంకో రకంగా పాడుకుంటాం, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, మహిమగల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. బంధుత్వం, నేరుగా దేవునితో నువ్వు బంధువు, గుర్తుపెట్టుకో, నేరుగా ఆయన బంధువు. కనుక మన బంధుత్వం ఇది నాట్ ఫిజికల్, ఇట్ ఇస్ స్పిరిచువల్, ఆత్మీయమైనటువంటి బంధుత్వం. దీనికి ఉన్నటువంటి 8 లక్షణాలు తెలియజేస్తాను. వీడియో కొంచెం లెంగ్త్ అవుతుంది, దయచేసి జాగ్రత్తగా గమనించగలరని మిమ్మల్ని కోరుతున్నాను. నేను అర్ధగంటలో చేయాలనుకుంటా, కానీ అది టైం వెళ్ళిపోతానే ఉంది ఎప్పుడు చూసినా. చాలా విషయాలు వదిలేసాను ఆడకు కూడా. సరే, ఏది ఏమైనా, నెంబర్ 1, బ్లడ్ రిలేషన్ ప్లస్ వెడ్డింగ్ రిలేషన్. ప్రాథమిక బంధుత్వాలు 2 రకాలుగా ఉంటాయని చెప్పారు కదా. ఏకరక్త బంధుత్వాలు, రెండవది వివాహ సంబంధం ద్వారా ఏర్పడే బంధుత్వాలు. దేవునితో కూడా మానవ జాతికి యేసుక్రీస్తు వారి రక్తము, బ్లడ్ రిలేషన్, ఆయన రక్తము వలన ఇప్పుడు మనము సమీపస్థులమై ఉన్నాము అని చెప్పాడు. ఆయన రక్తము వలన సమీపం అంటే బంధువులం అయిపోయాం. కనుక మనము సమీపస్థులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, కొరింథీ 2వ పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో కూడా, నేను మిమ్మల్ని కుమారులనుగా కుమార్తెలుగా, నేను మీకు తండ్రిగా ఉంటాను, మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తానని ప్రభువు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది వివాహ సంబంధమైన నిబంధనాత్మకమైన వడంబడికతో కూడుకున్న బంధుత్వము. రెండవది క్రీస్తు రక్తముతో ఏర్పడినటువంటి పరిశుద్ధమైన బంధుత్వం. నీ బంధుత్వాలు పోకుండా, ఈ లోక సంబంధమైన బంధుత్వాలు తెగిపోకుండా ఉండటానికి నువ్వెంతో ప్రయత్నం చేసుకుంటావు కదా. చెయ్యాలి. నీ బంధువుకు ముఖం తిప్పుకోకూడదని బైబిల్ చెబుతుంది, చేయాలి. కానీ పరలోక బంధుత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి కూడా ఇంకెంతో ప్రయత్నం చేయాలి. దాన్ని కాపాడుకోవడానికి మనం ఇంకెంతో భద్రంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ పరలోక రాజ్య వెలుగులో బంధుత్వాల్లో రెండవ విషయం ఏంటంటే ఈ సాక్రిఫిషియల్ రిలేషన్షిప్, అంటే త్యాగముతో ఏర్పడే బంధుత్వాలు. ఏమండి, ముందుదేమో యేసు రక్తముతో, బ్లడ్ అండ్ వెడ్డింగ్. ఆయన ప్రేమ నీతితో నిన్ను హత్తుకున్నాడని హోషేయ గ్రంథంలో చెప్పబడింది కదా. ఎఫెసీ పత్రికలో కూడా ఏం చెప్పబడుతుంది? ఆయన దానిని తన ఎదుటి నిలబెట్టుకోవటానికి సంఘాన్ని ఒక పెండ్లి కుమార్తెలాగా, ఆయన పెండ్లి కుమారులాగా తన రక్తాన్ని చిందించాడు. ఇది వైవాహిక. అందుకే ఈ 2 విషయాలు చెప్పాను కలిపి ఒకటే. రెండవదిగా సాక్రిఫిషియల్ రిలేషన్స్, అంటే సాక్రిఫిషియల్ అని కాదు, బై సాక్రిఫిషియల్, త్యాగము ద్వారా ఏర్పడేటువంటి బంధుత్వాలు. దేవునికి బంధువై ఉండాలంటే భూలోకంలో నీవు కొన్ని త్యాగాలు చేయాలి. అవి త్యాగం చేస్తే వాటికంటే 100 గొప్ప స్థితిని, గొప్ప వాటిని నువ్వు పొందుతావు. ప్రభువు ఒక యవనస్తుడు, ధనవంతుడు వచ్చి ఆయన అడిగినప్పుడు, నీకున్నది అమ్మేసి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు, పేదలకు పంచి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు వాడు వెళ్ళిపోయాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కనుక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం, చాలా కష్టం అని చెప్పేసి ప్రభు బాధపడ్డారు. ఆ సమయంలో మేము అన్నీ వదిలిపెట్టాం కదా, మరి మా పరిస్థితి ఏందని పేతురు గారు మాట్లాడారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో, మేము అన్నీ వదిలిపెట్టి నేను వెంబడించాం కదా ప్రభు, మరి మా పరిస్థితి ఏంటి తండ్రి అని నన్ను అడిగాడు. 19వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు అంటారు, తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, సహోదరులనైనను, ఇల్లైనను, ఏదైనాను విడిచిపెట్టిన వాడు, పోగొట్టుకుని వాడు 100 పొందుతాడు. అంటే 100 మంది తల్లులు పొందుతామా, 100 మంది అన్నదమ్ములు పొందుతామా? అంటే వాళ్ళందరూ పోగొట్టుకుని నువ్వు ఒక్కడవి మిగిలేది, వీళ్ళందరూ వదిలిపెట్టుకుంటే మిగిలేదు ఒక్కడవి. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. యెషయా గ్రంథం. ఒంటరి లోకములో నువ్వు ఒంటరి అయితే 1000 మందిగా ఉన్నావు, నువ్వు గుర్తుపెట్టుకో.
అంత గొప్ప వాల్యుబుల్ సంబంధాలు నువ్వు పొందుతావు. 100 మంది తల్లులను పొందుతావని కాదు, 100 మంది అన్నదమ్ములను పొందుతావని కాదు. 100 రెట్లు అనే ఆ మాటకు అర్థం ఏంటంటే అంతకంటే వాల్యుబుల్, విలువైన, శ్రేష్టమైన, ఘనమైన, గొప్పవైన వాడిని పొందుతావని అర్థం. ఇది కనుక ఇహలోక సంబంధమైనటువంటి బంధుత్వాలను విడిచిపెట్టినటువంటి శిష్యులకు అంటున్నాడు, మీరు ఇంతకంటే విలువైన బంధుత్వాన్ని తండ్రి దగ్గర పొందుతున్నారు. మీకు తండ్రిగా నేనుంటున్నాను. దేవుడే తండ్రిగా ఉంటూ ఉన్నాడు, దేవుడే నాయకుడిగా, దేవుడే కాపరిగా ఆయన వారితో కూడా ఉంటున్నాడు. కనుక ఆ గొప్ప బంధుత్వాన్ని పొందాలంటే లోకంలో విడిచిపెట్టాలి. ఎస్, అంటే అన్నదమ్ములను, తల్లిదండ్రులని మొత్తాన్ని దేవుడు వదిలేయమంటున్నాడా అంటే నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఇది విషయం. ఏమండి, నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఇక పరలోక రాజ్యపు వెలుగులో నూతన బంధుత్వాలు, పరిశుద్ధ బంధుత్వాలలో మూడో విషయం ఏంటంటే దెర్ ఈజ్ ఎ ఈక్వాలిటీ ఇన్ ద రిలేషన్షిప్. సమానత్వము కలిగినటువంటి బంధుత్వాలు ఇవి. మన బంధుత్వాలు ఎలా ఉంటాయి? నాన్న పైన ఉంటాడు పితృస్వామ్య వ్యవస్థలో, మాతృస్వామ్య వ్యవస్థలో తల్లి పైన ఉంటుంది. సరే, పితృస్వామ్య వ్యవస్థ నాన్న, అమ్మ, ఆ తర్వాత పెద్దవాడు జ్యేష్ఠుడు, ఆ తర్వాత రెండోవాడు, మూడోవాడు, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, ఇట్లా వరుస ఉంటుంది. అంటే ఒకరికంటే ఒకరు పెద్ద, ఒకరికంటే ఒకరు చిన్న అనేటువంటి పద్ధతి ఉంది. కానీ పరలోక రాజ్య బంధుత్వంలో కూడా ఇలాంటి చిన్న పెద్ద తేడా ఉందా? రెండవది, బంధువుల్లో ఆ ఇంటి వాళ్ళు, ఈ ఇంటి వాళ్ళు, ఆ గోత్రపు వాళ్ళు, ఈ గోత్రపు వాళ్ళు కదా, ఆ ఊరి వాళ్ళు, ఈ ఊరి వాళ్ళు, ఇలాంటి భేదాలు కొన్ని ఉంటాయి మనకు, మన బంధుత్వాల్లోనే. ఇలాంటి భేదాలు కూడా ఏమైనా ఉన్నాయా? హెచ్చు తగ్గులు, ఇలాంటి భేదాలు ఏమైనా ఉన్నాయా? అంటే హారిజెంటల్, వర్టికల్, హారిజెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? భేదాలు ఏమైనా, అరమరికలు ఏమైనా ఉన్నాయా అంటే భూలోకంలో ఉన్నాయి. కానీ పరలోక రాజ్యపు వెలుగులో ప్రభువుని నమ్మిన వారి మధ్య ఇవి లేవు. చిన్నవాడు లేడు, పెద్దవాడు లేడు, ఆల్ ఆర్ ఈక్వల్. అందుకే మార్టిన్ లూథర్ గారు అన్నారు, ఏందయ్యా నోరు మూసుకోండి, ఆల్ బిలీవర్స్ ప్రీస్ట్హుడ్ అన్నాడు. నేను గొప్పవాడిని, నువ్వు చిన్నవాడివి, నథింగ్. గౌరవించుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను గౌరవనీయమైనవని గౌరవించాలి. పనివారిని గౌరవించుకోవాలి. పనిలో అధిక ప్రాధాన్యత, అధిక భారాన్ని మోస్తున్న వారిని గౌరవించాలని పౌలు తెలియజేశాడు. తల్లిదండ్రులని, అన్నదమ్ములను గౌరవించుకోవాలి. అలాగని గౌరవించకూడదని కాదు. ఈ బోధ యొక్క సారాంశం ఏంటంటే క్రైస్తవ బంధుత్వంలో, పరలోక సంబంధమైనటువంటి బంధుత్వంలో అరమరికలు లేవు, తేడాలు లేవు. అందుకే చెట్టి భానుమూర్తి గారు సామాన్యుడా, యేసుక్రీస్తు అని గురించి ఆయన ఎవరు? సమానతత్వము, సహోదరత్వము, సమంజసముగాను మాకు తెలుపని కదా. సమానతత్వం, సమానం, ఆల్ ఆర్ ఈక్వల్, ఏమీ తేడా లేదు. జాగ్రత్త, మంచి బట్టలు కట్టుకుని వచ్చాడని వాడిని కుర్చీ మీద, ఏదో మామూలుగా ఉన్నవాడని కింద కూర్చో అని అంటారేమో, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు యాకోబు భక్తుడు. నాలుగవదిగా పరలోకపు రాజ్య వెలుగులో, దృష్టిలో, పరలోక రాజ్యములో కలిగేటువంటి బంధుత్వాల యొక్క విశిష్టత ఏంటంటే ఇవి ఏర్పడుటకు మూలం వేరు. అదేంటదంటే ద విల్ ఆఫ్ గాడ్, దైవ చిత్తం. లోకంలో బంధుత్వాలు ఎలా ఏర్పడతాయి? ఒక కుటుంబంలో ఒక భార్య భర్తలకు, ఒక తల్లిదండ్రికి మనం పుట్టడం ద్వారా వాళ్ళు మనకు తల్లిదండ్రులు అవుతారు, వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళు మనకు అన్నదమ్ముళ్ళు అవుతారు. ఇలా వరుసపెట్టి బంధుత్వాలు ఏర్పడతాయి. వాళ్ళ తల్లిదండ్రులు మనకు తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అవుతారు. ఇలా బంధుత్వాలు ఏర్పడతాయి. ఒక పిల్లవాడు పుట్టుకతోనే ఇంతమంది బంధువులు వాడు చుట్టూ ఉంటారు. ప్రాథమిక బంధువులు ఎంతమంది ఉంటారు? 8 మంది ఉంటారంట. గౌణ బంధువులు ఎన్ని ఉంటారు? గౌణ బంధువులు ఎంతమంది ఉంటారంటే 33 మంది అంట. ఇక తృతీయ బంధురికాలు ఎన్ని ఉంటాయంటే 151. మొత్తం 192 మంది బంధువులు ఉంటారు వాడు పుడితే వాడికి. మరి ఇక్కడ ఆ బంధుత్వాలు ఏర్పడటానికి పుట్టుక, వాడు పుట్టినటువంటి కుటుంబాన్ని బట్టి ఏర్పడతాయి. వివాహ సంబంధాన్ని బట్టి భార్య భర్తల బంధుత్వం ఏర్పడుతుంది. వేరే కుటుంబంతో కూడా అత్తమామలు, బావలు, బావమర్దులు, ఇట్లాంటి బంధుత్వాలన్నీ కూడా ఏర్పడతాయి. కానీ పరలోక రాజ్యంలో ఏర్పడే బంధుత్వం దేని వలన ఏర్పడుతుందంటే పుట్టుక వలన కాదు. దేని వలన ఏర్పడుతుందంటే తండ్రి చిత్తమును నెరవేర్చుట. ఇదిగో ఎవరైతే, ఆయనే అన్నాడు, ప్రభువే అన్నాడు, ఏమన్నాడు? మత్తయి సువార్త 12:49 చూడండి. నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి అన్నాడు. ఇక్కడ తండ్రి చిత్తం అంటే ఏమిటి?
మరొక చోట ఏమని రాసిందో చూద్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 35వ వచనంలో ఏం రాసిందో చూడండి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా తండ్రి, నా సహోదరులు అని చెప్పి, నా తల్లి అని ప్రభు తెలియజేశాడు. మరి ఇదే మాట లూకా సువార్తలో కూడా మనం చూద్దాం. నా బైబిల్ కొంచెం బాగా పాతబడిపోయింది, త్వరగా తిరగట్లేదు. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు, ఆయన తల్లిదండ్రుల గురించి ఏం చెప్పాడంటే 21 వచ్చిన చూడండి. 8వ అధ్యాయం లూకా 8:21. లూకా 8:21. అందుకైన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు. మొదట్లో నేను బహుశా శిష్యులను చూపించుంటాడని చెప్పాను చూసారా, వాళ్ళని చూపించి వీరే దేవుని చిత్తాన్ని నెరవేర్చి వారే నా యొక్క సహోదరులు అని చెప్పాడని. ఇందుకు ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టే లూకా సువార్త 8:21. దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు. దేవుని చిత్తం బట్టి జరిగించడం అంటే ఏంటి? దేవుని వాక్యము విని దాని ప్రకారం జీవించేవాళ్ళు, వాళ్ళే నా సహోదరులు. అంటే పరలోక రాజ్యములో యేసుతో కూడా మనకు బంధుత్వం ఏర్పడాలంటే అక్కడ జరగాల్సిన పని ఏంటంటే పుట్టుక కాదు, మనిషి లేదా వివాహం చేసుకోవటం కాదు. అక్కడ జరగాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని జరిగించాలి. ఇదే మూలకం. పరలోక రాజ్య బంధుత్వం ఏర్పడటానికి మూలకం అదే. 4వ మాట. 5వదిగా పరలోక రాజ్య బంధుత్వాలలో అవి ఏర్పడుటలో మరొక మూలకం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం ఇచ్చాను. యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరిస్తున్నారో, విశ్వసిస్తున్నారో వారందరూ దేవుని పిల్లలు. రిలేషన్షిప్ మేడ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా పరలోక రాజ్యములో బంధుత్వాలు ఏర్పడుతున్నాయి. కనుక పరలోక రాజ్య బంధుత్వాల మూలకం ఏమిటంటే విశ్వాసం. పరలోక రాజ్య బంధుత్వాల మూలకం ఏంటంటే తండ్రి చిత్తాన్ని జరిగించటం, నెరవేర్చడం. వాటి ద్వారా ఈ బంధుత్వాలు ఏర్పడుతున్నాయి. గలతీ 3:26లో కూడా విశ్వాసము వలన మీరు దేవుని కుమారులై ఉన్నారు అంటాడు. కాబట్టి సహోదరి సహోదరులరా, ఇవి అలా ఏర్పడుతున్నాయి. తర్వాత 6వదిగా లీడింగ్, నడిపింపబడుటను బట్టి బంధుత్వం. ఎవరి ద్వారా? రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. మార్క్సు వార్త 8వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూసారా? అంటే దేవుని కుమారులై ఉండటానికి మూలకాలు ఏమిటనంటే దేవుని ఆత్మ చేత నడిపించబడటం. 3 మూలకాలు మనం చూసాం. 3 మూలకాలు. 1 తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, 2వది విశ్వసించడం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, 3వది దేవుని ఆత్మ చేత నడిపించబడటం. ఏమండి, ఇవన్నీ చేసినంత మాత్రం దేవుని కుమారులను అనిపించబడాలా? యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నుంచి, తండ్రి దగ్గర నుంచి దిగి వచ్చాడు కాబట్టి దేవుని కుమారుడు అని అనిపించుకోవడంలో తప్పు లేదు. భూలోకంలో మనుషులకు పుట్టినటువంటి మనం, ఈ మట్టిలో నుంచి వచ్చినటువంటి మనం, ఈ మట్టికి సంబంధం లేని ఉన్నతమైనటువంటి మహోన్నతుని దేవుని పిల్లలంగా ఎలా పేరు పెట్టించుకోగలుగుతామండి? అంత హక్కు మనకు ఎక్కడిది? అంత అవకాశం ఎక్కడుంది మనకి? మరి ఎలా ఇస్తున్నాడు దేవుడు? ఈ పద్ధతుల్లో మనకు ఎలా ఇస్తున్నాడు అని అంటే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనకెట్టి ప్రేమను చూపెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఎంత స్ట్రాంగ్గా చెబుతున్నాడు. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ వలన మనం ఆయన పిల్లలంగా అంగీకరించబడుతున్నాం. స్నేహితులారా, మనము 7 విషయాలు చూసాం. పరలోక రాజ్య బంధుత్వాలలో ఉన్న శ్రేష్టత ఏమిటంటే 7 విషయాలు చూసాం. కనుక ఈ ఆదివారం మనకు ఏర్పాటు చేయబడినటువంటి థీమ్
పరలోక రాజ్య కాంతిలో నూతన బంధుత్వాల విశేషత ఇంత గొప్పది. కాబట్టి ఇంత గొప్ప బంధుత్వాలను, ఇంత గొప్ప బంధుత్వాన్ని మనం ఏ పరిస్థితుల్లో కూడా కోల్పోకుండా కాపాడుకోవాలి. ఏ పరిస్థితుల్లో కూడా కోల్పోకుండా సంఘములో సహవాసము, విశ్వాసము, ప్రభువు యొక్క పరిశుద్ధ సమభాక్తము, బల్లలో సంస్కారంలో పాల్గొంటూ ఆయన వాక్యాన్ని విని దానిని సమాజంలో అవలంబిస్తూ అనుసరిస్తూ క్రీస్తు మీద విశ్వాసాన్ని ఎప్పటికీ తొలగిపోనీయకుండా బలంగా నిలబెట్టుకుంటూ మనము ఈ గొప్ప బంధుత్వాన్ని దేవుని ప్రేమను బట్టి పొంది కొనసాగించుకోగలం. తద్వారా దేవుని పిల్లలు దేవుని దగ్గరకు చేర్చబడతారు. గోధుమలు, గురుగులు నరకాగ్నికి వెళ్ళిపోతాయి. ఉండొచ్చు మనతో పాటు చాలామంది దేవుని పిల్లల వలె నటించేటువంటి గురుగులు, దయ్యపు పిల్లలు ఉంటారు. ఎందుకంటే కలిసి పెరగాల్సిందే, తప్పదు. వారు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు, వెళ్ళి పీకేసేయమంటావా గురుగులను అంటే, వద్దు, గురుగులను పీకేటప్పుడు అనుకోకుండా గోధుమను కూడా పీకుతారేమో, వద్దు, పెరగనివ్వండి. అవసరమైతే కొంచెం ఎరువు ఎక్కువ వేయండి, నీళ్లు పెట్టండి, బలం ఇవ్వండి బాగా పెరగటానికి. ఎదురికి చక్కగా వాటిని వీటిని వేరు చేయగలిగేటువంటి రోజు ఉంది కదా. మట్టిగడ్డలు, తర్వాత నూకలు, ఇవన్నీ కలిసి మనం మిల్లులో పోస్తాం, వడ్లను పోస్తాం. ఆ వడ్లలో నుంచి బియ్యపు గింజను ఒకవైపు, పైన ఉన్నటువంటి పొట్టు ఊకను ఒకవైపు, మళ్ళా బియ్యపు గింజ మీద రుద్ది తీసినటువంటి తౌడును ఇంకొక వైపు, అలా జరుగుతున్నప్పుడు విరిగిపోయిన ముక్కలను ఇంకొక వైపు, దానిలో కనపడకుండా వచ్చే కొన్ని గడ్డలను మరొక వైపు పంపించి, అంటే ఊకను ఒకవైపు, తోలును ఒకవైపు పంపిస్తుంది, పొట్టును ఒకవైపు పంపిస్తూ ఉంది, నూకలను ఒకవైపు పంపిస్తూ ఉంటుంది, ముక్కలను గడ్డలను ఒకవైపు పంపిస్తూ ఉంది, శ్రేష్టమైన బియ్యాన్ని ఒకవైపు పంపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వు సృష్టించినటువంటి ఒక మిల్లు. దేవుడు తన తీర్పులో దుష్టులను ఏరివేసే రోజు ఉంది. ఆ తీర్పులో జరిగే వరకు కూడా వారితో కలిసి మనం ఉండాల్సిందే. దేవుని కుమారులుగా మన సాక్ష్యాన్ని, దేవుని కుమార్తెలుగా మన సాక్ష్యాన్ని, మన జీవితాన్ని, విశ్వాసాన్ని, మన యొక్క ప్రవర్తనను కాపాడుకుంటూ నిలబడాల్సిందే. ఇదే ప్రభువు మనం ఈరోజు కోరుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కనుక మనం అలా ఉండటానికే మనం ప్రయత్నం చేద్దాం. మన దేవునితో మన బంధుత్వాన్ని నిలబెట్టుకోవటానికి మనం ఈ లోకంలో ఆయన బిడలంగా నడుచుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు అలా నడుచుకోవటానికి, ఆ బంధుత్వంలో మనం కాపాడబడటానికి మనకు తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా ఈ పరిచర్యను ప్రేమించి కానుకను సమర్పించేవాళ్ళు ఆ ఫోన్ నంబర్కు పంపించవచ్చు. కనుక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి, మీ దయ వలన, మీ కృప వలన మరొక పర్యాయం మేము పరలోకపు రాజ్యపు కాంతిలో నూతన విశేషమైన బంధుత్వాలను గురించి మేము ధ్యానించుకున్నాం. నాయన, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉద్భవించిన మరియమ్మ గారి ద్వారా కలిగిన బంధుత్వాల విషయమై కూడా ధ్యానించుకున్నాం. కనికరించండి మా ప్రభువా. శరీర సంబంధమైన బంధుత్వాల కంటే ఆత్మ సంబంధమైన, క్రీస్తు రక్త సంబంధమైన, విశ్వాస సంబంధమైన మీరు ప్రేమతో అనుగ్రహించే బంధుత్వాలు శ్రేష్టమైనవని తండ్రి, అవి నిత్య జీవంలోనికి మమ్మల్ని నడిపించే బంధుత్వమని ప్రభువా మేము తెలుసుకున్నాం. కాబట్టి కనికరించండి. అట్టి మంచి బంధుత్వమును మీ నుండి పొందుకొని దానిని ఎప్పటికీ పోగొట్టుకోకుండా మా జీవితకాలమంతా శ్రేష్టమైన అట్టి బంధుత్వానికి తగినట్లుగా జీవించేటువంటి గొప్ప బలమును, ధైర్యమును, సహాయమును మాకు దయచేయండి. మా ప్రభువా, మాలో రోగులుగా, బలహీనులుగా ఉన్న బిడ్డలను కనికరించి స్వస్థత దయచేయండి. ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డలకు కావాల్సినటువంటి సమృద్ధిని దయచేయండి. కుటుంబ కలహాలు, వ్యక్తిగత కలహాలు, మానసిక వ్యధలతో ఉన్న బిడ్డలకు కావలసిన ఆదరణ, సమాధానం దయచేయండి. ఆయన ఎవరు ఏ దుఃఖకరమైన స్థితిలో ఉన్నారో దయచేసి వారిని ఆదరించి వారి హృదయాలలో నిబ్బరమును, ధైర్యమును అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, నీ సహాయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఏ విధమైన సహాయమును వారు కోరుతున్నారో కనికరించి అనుగ్రహించి నిన్ను మహింపరచుకునే కృపాభాగ్యం దయచేయండి. ఇదిగో నాయన, మేము అడగరానివేమడుగుతున్నాము క్షమించండి. ఈ దాసుడు మీ పట్ల జరిగిస్తున్నటువంటి ఈ పరిచర్యను ప్రేమించి కానుకను సమర్పిస్తున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. నాయన, ఒకవేళ సమర్పించలేకపోయినను నాయన, మీ వాక్యము విని
దాని చొప్పున జీవించడానికి ఇష్టపడేటువంటి నీ కుమారులు కుమార్తెలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నీ చిత్తమైతే మరలా మేము నాయనా కలుసుకొని మీ మంచి వాక్యాన్ని ధ్యానించుకునే కృప మాకు దయచేయమని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనొచ్చు యేసుక్రీస్తు వారి పేరున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, సమాధానము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.